హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని కూడా వికల్ప్ లేఖలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని కూడా అంటున్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి అలాగే ఫర్నిచర్ వ్యాపారి మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులను కూడా వికల్ప్ లేఖలో రాసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. మానస ఈ మధ్య కాలంలో కూడా ఏదైతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించి చాలా ప్రాంతాల్లో మావోయిస్టుకు సంబంధించి ఇటు ఏదైతే మావోయిస్ట్ పార్టీ సంబంధించి షెల్టర్ జోన్ గా ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో కూడా ఇటు ఆపరేషన్ ఆ కగారు కూంబింగ్ ఎఫెక్ట్ అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే మావోయిస్ట్ పార్టీ సంబంధించి వికల్ప్ పేరుతో అయితే మరో ఒక సంచలన లేఖ అయితే విడుదల కావాలని అగ్రనేత ఇటు రాజిరెడ్డిలు తమతోనే ఉన్నట్టు కూడా ఆ లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది. హిడ్మా సమాచారాన్ని దేవుడికి చెప్పారనడం అవాస్తవం అంటూ కూడా తెలపడం జరిగింది. చికిత్స కోసం హిడ్మా విజయవాడకు వెళ్లారు. విజయవాడలోని కల్ప ఫర్నిచర్ వ్యాపారులు మాకు తీవ్రంగా ద్రోహం చేశారంటూ కూడా వికల్ప్ ఆ లేఖలో తెలపడం జరిగింది. పోలీసులు హిడ్మాను సజీవంగానే పట్టుకొని ఆ తర్వాత అతన్ని హతమార్చారంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ అనేది కూడా బూటకపు ఎన్కౌంటర్. పోలీసులే సజీవంగా తీసుకువచ్చి పట్టుకుని వచ్చి విచారించి ఆ తర్వాత కాల్చి చంపారని కూడా ఈ లేఖలో అయితే వికల్ప్ తెలపడం జరిగింది. 13 మందిని మారేడుమిల్లి విజయవాడ నుంచి మారేడుమిల్లికి తీసుకొచ్చారు. 13 మందిని కూడా పట్టుకు వచ్చి కాల్చి చంపారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ కు తప్పకుండా కూడా ప్రతీకారం తీర్చుకుంటాము, భవిష్యత్తులో తప్పకుండా కూడా ప్రతిదాడులు తప్పవంటూ కూడా వికల్ప్ అయితే తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ వికల్ప్ లేఖతో అయితే మరోసారి కూడా అటు ఏదైతే మావోయిస్టులు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనేది కూడా ఎందుకంటే దేవ్జీ ఇటు రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారు, సేఫ్ గా ఉన్నారంటూ కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా హిడ్మా ఇటు పోలీసులకు చిక్కడానికి ప్రధాన కారణం ఇటు దేవ్జీనే అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా వికల్ప్ లేఖ అయితే కొంత ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు సానుభూతి పరులకైతే కొంత ఇటు వెసులుబాటు కల్పించిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చాలా వరకు కూడా ఇప్పటికీ 67 మంది మావోయిస్టులు కూడా 67,000 మంది మావోయిస్టులు కూడా సేఫ్ జోన్ లో షెల్టర్ జోన్ లో ఉన్నారంటూ కూడా తెలిపిన నేపథ్యంలో కూడా ఆపరేషన్ కగారు ఎఫెక్ట్ తో అయితే ఇటు కూంబింగ్ నిర్వహిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మానస. రైట్ కిషోర్, థాంక్యూ.